హాయ్ అండి. సేమియా పాయసం ఈ కొలతలతో చేశారంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడిపోకుండా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే మనము 1 కప్పు వరకు సేమియాని వేసుకొని సేమియాని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్పుల వరకు బాగా కాచుకున్నటువంటి నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సేమియాను ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, సేమియా ఇలా చేత్తో పట్టుకుంటే 2 భాగాలుగా విడిపోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్ తోటి 1/2 కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కెర కరిగేంత వరకు కలిపేసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు చికెన్ పాలను వేసుకొని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమియా కాస్త చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వేయించుకున్న డ్రై నట్స్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా పాయసం అయితే రెడీ. ఇలా చేశారంటే చల్లారిన తర్వాత కూడా సేమియా పాయసం అనేది గట్టిపడిపోకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.